విలక్షణమైన శైలితో ప్రేక్షకులను పాఠకులను 53 సంవత్సరాలు తన సాహిత్య సృష్టితో అలరించి మనసు కవిగా మన సుకవిగా తెలుగువారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన కవి ఆచార్య ఆత్రేయ. ఆత్రేయుడంటే చంద్రుడు. ఆ ఆత్రేయుడు చల్లని వెన్నెల్ని కురిపిస్తే మన ఆత్రేయుడు చిటపట చినుకులనే అక్షరాల భావామృతాన్ని కురిపించడానికి 1921 మే 7వ తేదీన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట తాలూకా మంగళంపాడు గ్రామంలో శ్రీమతి సీతమ్మ శ్రీ కృష్ణమాచార్యులనే పుణ్య దంపతులకు జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన దురదృష్టవంతుడు. ఆచార్య ఆత్రేయకు తల్లిదండ్రులు పెట్టిన పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు. నరసింహాచార్యులనే పేరులోని ఉత్తర భాగం ఆచార్య, ఇక ఆత్రేయ అనేది వారి గోత్రనామం. ఇలా ఆచార్య పదానికి గోత్రనామాన్ని కలిపి ఆచార్య ఆత్రేయ అనే పేరును తన కలం పేరుగా రూపొందించుకున్నారు శ్రీ కిళాంబి వెంకట నరసింహాచార్యులు. కొన్ని కారణాల చేత ప్రేమించిన బాణం అనే యువతికి బదులు పెద్దలు కుదిర్చిన పద్మావతి గారితో 1940 ఫిబ్రవరి 10వ తేదీన వివాహం జరిగింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించిన దేశభక్తుడు ఆత్రేయ. ఆత్రేయ తన 15వ ఏటనే ఛందోబద్ధమైన పద్య రచనతో వారి సాహిత్య రచన సృష్టి ప్రారంభించారు. తన ఆత్మకథను అతి మధురంగా పద్య ఛందస్సులో రాశారు ఆత్రేయ గారు. ఆత్రేయ 15కు పైగా నాటికలు రాశారు. 10 నాటకాలు రాశారు ఆత్రేయ. ఆత్రేయను నాటక రంగం నుంచి సినిమా రంగం వైపుకు మళ్లించింది ఈనాడు ఎన్జిఓ నాటకాలే. ఆత్రేయ గారి నాటక సంభాషణల పట్ల అప్పటికే మంచి అభిరుచిని పెంచుకున్న శ్రీ కెఎస్ ప్రకాశరావు గారు తాను దర్శకత్వం వహించే దీక్ష చిత్రం ద్వారా ఆత్రేయను తెలుగు చిత్ర పరిశ్రమకు మాటల పాటల రచయితగా పరిచయం చేశారు. అని మొదటి పాటను ఆత్రేయ దీక్ష సినిమాకి రాశారు. ఈ పాటను శ్రీ ఎంఎస్ రామారావు పెండియాల గారి సంగీత దర్శకత్వంలో ఆలపించారు. ప్రేక్షకునికి పాటైనా మాటైనా అప్పటికప్పుడే అర్థమయ్యేలా ఉండాలి అనేది ఆత్రేయ భావం. అందుకే ఆత్రేయ గారి పాటల్లో మాటల్లో జన వ్యవహారంలోని అతి తేలిక పదాలు, వాడుక పదాలుంటాయి. ఆయన రచనలో సరళత, సంక్షిప్తత ఉంటుంది. పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు, తలంపురాలు, 3 ముళ్ళు 7 అడుగులు, మొత్తం కలిపి 100 అని త్రిశూలం చిత్రంలో ఆత్రేయ గారు అంటారు. నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి, ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసుకో అని మూగ మనసులు చిత్రంలో చెప్పడమే కాకుండా నవ్వుకు తేడా ఉంటుంది, నవ్వే అదృష్టం ఎవరికి ఉంటుంది, ఏ కన్నీరైనా వెచ్చగా ఉంటుంది అని సత్యాన్ని ఆవిష్కరిస్తారు ఆత్రేయ. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అని మనిషి మనస్తత్వానికి అర్థం పట్టారు ఆత్రేయ. ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు అని ప్రేమ్నగర్ లో పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అని మూగ మనసుల చిత్రంలో ఆత్రేయ గారు అంటారు. ఆత్రేయ గారి సినిమా పాటల్ని వస్తురీత్యా ప్రణయ గీతాలు, విషాద గీతాలు, దేశభక్తి గీతాలు, భక్తి గీతాలు, శ్రామిక గీతాలు, కౌటుంబిక గీతాలు, పిల్లల పాటలు, విమర్శక గీతాలు అని 8 రకాలుగా విభజించవచ్చు. ఆయా పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి
తపన పడి రాసేవారు ఆత్రేయ. పాటైనా మాటైనా. పాటల రచనలో ఎన్నో ప్రయోగాలు చేసిన ఆత్రేయ సుమారు 2000 పాటల వరకు రాశారు. 1989లోని ప్రేమ యుద్ధంలోని ఈ మువ్వల గానం మన ప్రేమకు ప్రాణం అనే పాట రచనా క్రమాన్ని అనుసరించి ఆత్రేయ గారి చివరి పాట. ఆత్రేయ పాటల రచయితగానే కాకుండా మాటల రచయితగా కూడా సుప్రసిద్ధుడు. దీక్ష చిత్రానికి తాపి ధర్మారావు, ఆత్రేయులు సంయుక్తంగా సంభాషణ సమకూర్చారు. ఈ చిత్రానికి ఆత్రేయ చేత సెంటిమెంట్ సన్నివేశాలకు సంభాషణలు రాయించుకొని మాటల రచయితగా కూడా ఆత్రేయను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు శ్రీ ప్రకాశరావు గారు. సినీ కన్యకకు సంభాషణలు భూషణాలు లాంటివి. అటువంటి సంభాషణ భూషణాలను నైపుణ్యంగా, కళాత్మకంగా, అత్యంత సౌందర్యంగా రూపకల్పన చేసి తీర్చిదిద్దిన గొప్ప వర్డ్స్ స్మిత్ ఆచార్య ఆత్రేయ. క్లిష్టమైన భావాన్ని సరళంగా, సరళమైన భావాన్ని గంభీరంగా, ఓర్పుతో నేర్పుగా చెప్పి మెప్పించగల సంభాషణ చాణక్యుడు ఆత్రేయ. తెలుగు సినిమా స్క్రిప్టుకు స్వరూపాన్ని ఇచ్చిన వారు ఆత్రేయ. ఆత్రేయ గారు సినిమా సంభాషణలు రాసే ముందు పేపర్కు పైభాగంలో శ్రీ విఘ్నేశ్వరాయ నమః అని రాసేవారు. పేపరును సగభాగానికి మడిచి ఎడంవైపు ఎర్ర సిరాతో యాక్షన్ పార్ట్ను, కుడివైపు నీలిరంగు సిరాతో సంభాషణలు రాసేవారు. డాక్టర్ చక్రవర్తి, అంతులేని కథ, ప్రేమ్నగర్, అర్ధాంగి, ఆత్మబలం, దసరా బుల్లోడు, భార్య బిడ్డలు, శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం ఇలా సుమారు 200 చిత్రాలకు ఆత్రేయ సంభాషణలు సమకూర్చారు. 1989లో విడుదలైన లైలా ఆత్రేయ సంభాషణలు రాసిన చివరి చిత్రం. ఆత్రేయ గొప్ప నాటక రచయితగా, ప్రయోక్తగా, దర్శకునిగా, నటునిగా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉండడమే కాక వాగ్దానం చిత్రానికి దర్శక నిర్మాతగా, రుణానుబంధం, దేశమంటే మట్టి కాదోయ్ మొదలగున చిత్రాలకు కథా రచయితగా, మూగ మనసుల చిత్రానికి ఆత్రేయ ముళ్లపూడి వెంకటరమణ, డాక్టర్ ఆనంద్ చిత్రానికి ఆత్రేయ పి మధుసూదన్ రావు, వాగ్దానం చిత్రానికి ఆత్రేయ బొల్లిముత్త శివరామకృష్ణ, తోడికోడళ్ళు చిత్రానికి ఆత్రేయ ఆదుర్తి సుబ్బారావు గారు కథానుసరణలు చేశారు. సతీ సావిత్రి, ఆదర్శ కుటుంబం చిత్రాలకు ప్రత్యేగాత్మ ఆత్రేయ, మంచి మనసులు చిత్రానికి ఆదుర్తి ఆత్రేయ, కన్నతల్లి చిత్రానికి జగన్నాథ్ ఆత్రేయులు స్క్రీన్ ప్లేలు సమకూర్చారు. సినీ నటునిగా ఆత్రేయ కోడెనాగు, ఆదర్శం చిత్రాల్లో నటించారు. కోడెనాగులో రామశర్మ పాత్ర పోషించారు ఆత్రేయ. భామా కలాపం చిత్రంలో అతిథి పాత్రలో నటించారు ఆత్రేయ. అపర శ్రీనాథునిగా ఆత్రేయను చెప్పుకోవచ్చు. భోగాలు అనుభవించారు, పరమ దారిద్ర్యాన్ని అనుభవించారు ఆత్రేయ. తమిళ చిత్ర పరిశ్రమలో ఆత్రేయ లాంటి గొప్ప రచయిత కన్నదాసన్. ఒక్కోసారి వీరిరువురు ఒకరి భావాలు ఒకరు షేర్ చేసుకునేవాళ్ళట. అందుకే ఆత్రేయను ఆంధ్ర కన్నదాసన్ అనేవారు. నాటక రంగంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు ఆత్రేయ. 1989 మే 5వ తేదీ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారు ఆత్రేయ గారికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి సన్మానించారు. సతీ సావిత్రి టైటిల్ కార్డులో కవిత సుధానిధిగా ఆత్రేయను పేర్కొన్నారు, ప్రశంసించారు. తెలుగు వారి మనసుల్లో మనసు కవిగా మసలిన మహాకవి ఆత్రేయ 1989 సెప్టెంబర్ 13వ తేదీ బుధవారం రాత్రి 10 గంటలకు మద్రాసులో భౌతికంగా మనకు దూరమయ్యారు.